యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీలో వాక్యాంశంగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు ఏఆర్ లయన్స్ నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి సంతానము దయచేయనట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన మీ దాసుడు దాసురాలను దీవించండి. సంతానము కొరకు ప్రార్థిస్తున్నాము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కనుక ప్రభు వారికి గర్భఫలము అను బహుమానమును ఇవ్వండి. అడుగుడి మీకు ఇవ్వబడును అని వాగ్దానం చేశారు. బిడ్డలు కోరుతున్నారు, అవసరమై ఉన్నదని ఆశిస్తున్నారు. దయచేయము. ఈ రాత్రి మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 6-7 అధ్యాయాలు ఈ దినం మనం ధ్యానించబోతున్నాము. యెహెజ్కేలు గ్రంథము యూదా జనాంగము బబులోను చెరలో ఉన్నప్పుడు యెహెజ్కేలు అను ఒక యాజకుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకొని యెరూషలేములో యూదా వారికి సంభవించబోయేటువంటి శ్రమను గుర్చి ప్రవచనాలిస్తూ వచ్చాడు. అదే సమయంలో ఇర్మియా యెరూషలేములో ఉండి ప్రకటన చేస్తున్నాడు. యెరూషలేములో ఇర్మియా, బబులోనులో యెహెజ్కేలు ఒకే కాలంలో ప్రవచనాలు ఇస్తూ యెరూషలేము నాశనాన్ని గురించి ప్రకటించారు. ఎందుకు యెరూషలేము నాశనం? యెహోవా అంటే ఎవరో వారికి తెలియాలి. వారికి తెలియదా? వారికి తెలిసినది సంపూర్ణం కాదు. వారికి సంపూర్ణంగా తెలియాలి. వారికి వినికిడి చేత తెలుసు, అనుభవంలో తెలియదు. పాపము దేవునికి వ్యతిరేకంగా చేయబడుతుందని, దేవుడు దానిని సహించలేడని, ఆయన శీలము గొప్పదని, ఆయన గుణలక్షణాలు పాపం చేస్తూ ఇష్టపూర్వకంగా కొనసాగిన వారిని సహించవని వారికి తెలియాలి. అది సందేశం. 6వ అధ్యాయం చివరి వచనంలో, నేను యెహోవానై ఉన్నాను అని వారు తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారు? 6వ అధ్యాయంలో ఉన్న శ్రమానుభవాలన్నీ వాళ్లకు ఇవ్వబడిన తరువాత వాళ్ళు తెలుసుకుంటారు. మరి వాళ్ళకు ముందు తెలుసు కదూ. వారికి యెహోవా అంటే తెలియదా? వారికి తెలిసినది వేరు, వాస్తవ సంపూర్ణత వేరు. విశ్వాసి తన ఇష్టం వచ్చినట్లు బ్రతకకూడదు. విశ్వాసి దేవునికి ఇష్టం ఉన్నట్లు బ్రతకాలి. దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకాలి. విశ్వాసులు తమ చిత్తం, తమ ఉద్దేశం, తమ లక్ష్యం, తమ జీవితం అన్నట్టుగా కాదు. వివాహమైన స్త్రీ తన భర్త యొక్క అడుగుజాడలలో భర్తకు అనుకూలంగా
తనను మలుచుకుంటూ భర్తను అతని గమ్యాన్ని తన గమ్యంగా భావించి ఏ విధంగా వివాహ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటుందో అలాగుననే ఇశ్రాయేలీయులు కూడాను దేవుణ్ణి తెలుసుకుని ముందుకు సాగాల్సిన వారై ఉన్నారు. దేవుడు తానేమై ఉన్నాడు అనేది మోషే కాలంలో ఇశ్రాయేలీయుల ఎదుట ఉంచినప్పుడు, అక్షర రూపంగా వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు ఆ తరం వారికి తెలుసు ఐగుప్తును దేవుడు ఏ విధంగా నాశనం చేశాడో కనులారా చూచిన అనుభవంలో ఉన్నారు గనుక దేవుని మాట వినటానికి ఆ తరం ఇష్టపడ్డారు. ఇర్మియా కాలంలో, యెహెజ్కేలు కాలంలో యూదులు యెరూషలేములో దేవునికి తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. ఆ కారణం చేత దేవుడు వారిని చరా జీవితానికి అప్పగించబోతున్నాడు. ఇది వాళ్ళు తెలుసుకోవాల్సింది. ఇవాళ ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది. యేసుక్రీస్తు ప్రభు నామమునందు ఉచిత పాప క్షమాపణ వాగ్దానం చేయబడింది. ప్రతి పాపమునకు యేసుక్రీస్తు శరీరమందు శిక్ష విధించబడింది. ప్రతి పాపమును ఆయన భరించి శిక్ష అనుభవించాడు. ఆయనను అంగీకరించిన వారికి పాపక్షమాపణ అప్లై అవుతుంది. పాపక్షమాపణ అప్లై అయ్యింది కదా అని ఇష్టపూర్వకంగా ఇంకా పాపంలో కొనసాగితే ఆ పాపము యొక్క పర్యావసానములు అతని యొక్క భౌతిక జీవితం మీద ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కనుక వాళ్ళు మరలా పశ్చాత్తాపడి తమ జీవితాన్ని సరిచేసుకుంటేనే తప్ప వారికి నిరీక్షణ లేదు. ఆత్మ సంబంధమైన రక్షణ విషయంలో దేవుడు అల్టిమేట్ శాంక్టిఫికేషన్ ఏర్పాటు చేస్తాడు. అది వాగ్దానం చేయబడింది. అయితే ఎర్త్లీ లైఫ్, భౌతిక జీవితంలో విజయం చూడాలి, భౌతిక జీవితంలో ఆనందం చూడాలి, భౌతిక జీవితంలో ఒక స్థిరత రావాలి అని ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తాం. అది చూడాలి అని అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన ఎటు నడిపిస్తున్నాడో దానిని బట్టి మనకు పరిశుద్ధాత్ముడు నడిపింపిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇది గ్రహించాలి. 6వ అధ్యాయం 1వ వచనం నుండి మాట్లాడుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతాల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము. పర్వతాలను చూచి అంటున్నాడు. పర్వతాలకు ఏం ప్రకటన కావాలి? పర్వతం అంటే మట్టి రాయి. పర్వతం అంటే మట్టి రాయి కాదు. ఇక్కడ దేశము అంటే మట్టి కాదు, మనుషులు అంటాం కదా మనం. అలాగే పర్వతాలు అన్నప్పుడు శ్రేష్ఠులు, ఇశ్రాయేలు గనులు, ఇశ్రాయేలు శ్రేష్ఠులు అని అర్థం. అలాగే తర్వాత వచనంలో కొండలతో, వాగులతో, లోయలతో ఇలా సెలవిస్తున్నాడు, నేను నిజంగా మీ మీదకి ఖడ్గం రప్పించి మీ ఉన్నత స్థలాలు నాశనం చేస్తాను. కొండలు, వాగులు, లోయలు ఏమిటి? పర్వతాలు, కొండలు, వాగులు, లోయలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ సొసైటీ ఇట్ రిప్రజెంట్స్. వివిధ రకాలైనటువంటి మనుషుల సమూహాన్ని ఇక్కడ పోలిక చేస్తూ మీ మీదకు నేను ఖడ్గం రప్పిస్తున్నాను. పర్వతం మీద ఖడ్గం రావటం ఏంటి? లోయల మీదకు ఖడ్గం వస్తే ఏమవుతుంది? లోయకి ఏమవుతుంది? కనుక ఇక్కడ లోయన్నా, కొండన్నా, పర్వతం అన్నా, అలాగే వాగన్నా మనుషులను గూర్చి రాయబడుతుంది. డిఫరెంట్ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. వాళ్ళ మీదకు దేవుడు ఖడ్గం పంపుతానన్నాడు. ఖడ్గం పంపించి నాశనం చేస్తా అన్నాడు. మీ బలిపీఠాలు పాడైపోతాయి. సూర్య దేవతకు నిలిపిన స్తంభాలు చిన్నాభిన్నములవుతాయి. మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతం చేస్తాను. ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠం చుట్టూ నేను పారవేస్తాను. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడవబడి పాడైపోతాయి. మీ విగ్రహములు చిన్నాభిన్నాలు అవుతాయి.
సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభాలు పడగొట్టబడతాయి, మీ పనులు నాశనం అవుతాయి. మీ నివాస స్థలాలన్నింటిలో మీ పట్టణములు పాడైపోతాయి, మీ ఉన్నత స్థలాలు విడవబడతాయి, మీ జనులు హతులై కూలిపోతారు. అయినను మీరు ఆయా దేశాల్లో చెదిరిపోవున్నప్పుడు ఖడ్గాన్ని తప్పించుకుని కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనించెదను. దేవుడు చేసిన వాగ్దానాల ప్రకారం యూదులను సంపూర్ణంగా దేవుడు నాశనం చేయకూడదు, చెయ్యడు కూడా. కనుక వాగ్దానాల్లో పితరులకు వారి శేషం కంటిన్యూ అవుతుందని చెప్పాడు. కాబట్టి కొద్దిమంది శేషాన్ని అన్యజనుల్లోనికి పంపించి అక్కడ వాళ్ళని ప్రిజర్వ్ చేసి మాట విననల్లని వారందరినీ కూడాను యెరూషలేములో హతం చేస్తాడు. అది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలోని భాగం. సూర్యదేవత, సూర్యుడు గ్రహం, సూర్యుడు దేవుని సృష్టిలో భాగం, సృష్టించబడినది. సూర్యుని దేవుడిగా ఈ మధ్యన మనకు నదుల అనుసంధానం జరిగింది. నదుల అనుసంధానంలో గోదావరి ఒక తల్లిగా, కృష్ణ ఒక తల్లిగా, ఇద్దరు తల్లులట. ఆ తల్లులిద్దరికీ విగ్రహాలు పెట్టారు. ఫెర్రీ దగ్గర, విజయవాడ దగ్గర విగ్రహాలు పెట్టి ఈ రెండు నదుల్ని కలిపాము అన్నారు. అంటే అలంకార రీతిగా రెండు నదుల సంగమం చేశాము అని చెబితే అర్థమవుతుంది. ఆ రెండు బొమ్మలు పెట్టి ఈ రెండు తల్లులు అంటారు, ఈ రెండు వ్యక్తులు అంటాడు. ఎక్కడున్నాయి వ్యక్తులు? ఆ రెండు నదులు తవ్వినవే కదా. నదులు ఏర్పడ్డాయి, అవి తవ్వారు, వర్షాలు వచ్చాయి, ఆ బాటల్లో నదులు ఏర్పడ్డాయి, అది వాటిలో నీరు ప్రవహిస్తోంది, మనం ఆనకట్టలు కట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనమే చేస్తూ తల్లుల కింద వాటిని ప్రస్తుతిస్తాం. అట్లా సూర్యుడిని దేవుడిగా చేశారు. ఇప్పుడు నదిని మనం దేవతగా చేశాం కదా, మన కనుల ఎదుట నదులను దేవతలుగా చేశారు కదా. అలాగే ఆ దినాన యెరూషలేములో చాలామంది యూదులు సూర్యుడిని దేవతా స్తంభం చేశారు. సూర్యదేవత అన్నమాట, సూర్యుడిని దేవుడిని చేశారు. ఇప్పటికీ మన దేశంలో అనేక మంది సూర్యుడికి ఉదయాన్నే నమస్కరిస్తారు. అలా నమస్కరించడం మంచిదంటారు. విటమిన్ డి దొరుకుతుంది సూర్యరశ్మి దగ్గర అనేది అందరికీ ఎరిగిన సత్యం, ప్రూవెన్ ట్రూత్ అది. కనుక సూర్యుడు దేవుడు కాడు, కృష్ణానది దేవత కాదు, గోదావరి నది దేవత కానే కాదు. కానీ మనుషులు దాన్ని క్రియేట్ చేస్తున్నారు. గోగినేని బాబు అనే ఆయన ఎథియిస్ట్. ఆయన కొన్ని మతాల గురించి మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాలలో మతాలు మారిపోతూ వచ్చారు. టాప్ గాడ్స్గా ప్రస్తుతించబడిన వారు కొన్ని సెంచరీస్లో కనుమరుగైపోయారు. కనుక కనుమరుగైపోయేది మానవుని యొక్క క్రియేషన్. అది దేవుడు ఎట్లా కనుమరుగవుతాడు? కనుక మతానికి తిరిగిపోయారన్నమాట. ఇజ్రాయేలీయులు మార్గాన్ని వదిలేశారు, దేవుణ్ణి వదిలేశారు, తమ సొంత క్రియేషన్కు తిరిగిపోయారు. కనుక రాళ్లను దేవుళ్ళుగా, కొండలను దేవుళ్ళుగా, చెట్లను దేవుళ్ళుగా, చతుష్పాద జంతువులను దేవుళ్ళుగా మార్చుకున్నారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచి సృష్టాన్ని దేవునిగా పూజించారు. రోమా సంఘానికి పౌలు గారు రాసినప్పుడు అట్టివారి మీద దేవుని ఉగ్రత సిద్ధంగా ఉందన్నాడు. కనుక దే ఆర్ గివింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ టు ద యానిమల్స్, టు ద రివర్స్, టు ద సన్, మూన్. ఇట్ ఈస్ సిన్. బైబిల్ చెబుతుంది అదే పాపం. అది పాపంగా పరిగణించాడు దేవుడు. ఆ జనుల మీదకు దేవుని ఉగ్రత వస్తోంది అన్నాడు. ఆ కాలమైనా ఈ కాలమైనా పాపం పాపమే, దేవుని ఉగ్రత ఉగ్రతే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కొందరు ఇది మీరు ఇట్లా అంటే మేము ఒప్పుకోమనంటే ఐ కాంట్ హెల్ప్, నేనేం చేయగలుగుతాను? బైబిల్ చెబుతోంది అది. ఆ రోజునైనా ఈ రోజునైనా ఏ రోజునైనా దేవుడు దేవుడే. కనుక విగ్రహం విగ్రహమే. దేవుడు విగ్రహారాధన అంగీకరించలేదు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు అన్నాడు. ఇది ప్రధానంగా మనం కూడా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు కృపాకాలంలో ఉంచాడు మనల్ని. కనుక ఇమీడియట్గా ప్రజల మీద ఉగ్రతలు పడటం లేదు.
ఇది కృపాకాలం. వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. వారి సెల్ఫ్ విల్, వారి సొంత చిత్తానికి అవకాశం, స్వచిత్తం ప్రకారం రావాలి, ఇష్టపడి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చేవాడు ఇష్టంతో రావాలి, ఒప్పుదలతో రావాలి, ఒప్పింపబడి దేవుని చేత రావాలి. అందుకని బలవంతంగా రావటం కాదు, లేదంటే ఎవరైనా మభ్యపెడితే రావటం కాదు. ఈ మధ్యన ఒక మిషనరీ హిమాచల్ ప్రదేశ్ నుండి నిడదవోలు ప్రాంతంలో మన సహోదరునితో కలుసుకుని మాట్లాడుతున్నప్పుడు చెప్పినాడు. పర్వతాల మీద ప్రభువుని గురించి చెప్పి వాళ్ళను ఆసక్తితో ప్రభు దగ్గర నడిపించగానే కొన్ని టీమ్స్ ఉంటాయట అక్కడ. వాళ్ళను వెంటనే మళ్ళా వెనక్కి తీసుకుని వెళ్ళి వాళ్ళను వెనక్కు లాగి వాళ్ళ మతంలో కొనసాగేట్టుగా చేసే టీమ్స్ కొన్ని ఉన్నాయట. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం మార్గం. ప్రతి వాళ్ళు ఎవరి మతాన్ని వాళ్ళు మార్గంగానే చెప్పుకుంటున్నారు ఈ మధ్యన. ప్రతి వాళ్ళు కూడా హిందుత్వం మతం కాదంటున్నారు, మార్గం అంటున్నారు. అది మనుషులు అనుసరించేటువంటి ఒక వ్యవహార శైలి అని చెబుతున్నారు. దాన్ని అటువంటిప్పుడు భయం ఎందుకు? కనుక ఒక క్రైస్తవుడు ఇతర మతంలోకి వెళ్ళిపోయాడని క్రైస్తవుడు బాధపడక్కర్లేదు. ఎందుకంటే సాల్వేషన్ ఈజ్ ద ఇష్యూ, నాట్ ద రిలీజియన్ ఈజ్ ద ఇష్యూ. రక్షణ పొందాడా లేదా అనేది ముఖ్యం తప్ప ఏ మతంలో ఉన్నాడు అనేది ముఖ్యం కాదు. ఇది బైబిల్ చాలా తేటగా చెప్పింది. దీన్ని చాలామంది అర్థం చేసుకోలేదు. అందుకే క్రైస్తవుల శాతం 2%, 3% అంటే మనం ఎందుకు దాని గురించి అనవసరంగా ఆలోచన చేయాలి? అవసరం లేదు. ఇట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని చిత్తం అంతే ఉంది, అంతే ఉంటారు, అంతే. దాన్ని మించి నువ్వు నేను ఏం చేయాలి? కనుక మన ప్రయాస చేత పరలోకానికి ప్రజలను పంపించగలుగుతామా? లేదు. ఆయన పర్టికులర్ టైం ఉంది, ఆ టైం లోపల ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు మారకపోతే వాళ్ళు ఉత్తరవాదు, దట్స్ ఆల్, అంతవరకే. కనుక ఈ న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో సాల్వేషన్ యొక్క ప్రయారిటీ, ఇంపార్టెన్స్, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. గాస్పల్, ఇవాంజలిజం, ప్రొక్లమేషన్, it is the duty given by God to the church. కనుక మీరు సువార్త ప్రకటించబోతే మిమ్మల్ని నరకంలో వేస్తానని యేసయ్య చెప్పలేదు. సువార్త నేను మీకు తోడుకుంటానన్నాడు. తోడుగుండి ఆయన తీసుకుపోతాడు. ఇవాంజలిజం ఫస్ట్ సెంచరీలో మీరు చూడండి, ప్రభువు నడిపించిన దిక్కుగానే వెళ్ళగలిగారు అపోస్తలులు. దేవునికి నడిచే మానవుడు, మాట్లాడే మానవుడు కావాలి. టు ప్రొక్లైమ్ హిస్ ట్రూత్ he needs a mouth, he needs a man, so that God involved people in his ministry, but the ultimate responsibility belongs to God. అంతిమమైనటువంటి బాధ్యత దేవుడే తీసుకున్నాడు. అన్యజనుల సంఖ్య సంపూర్ణమయ్యేది ఎప్పుడు? ఆయన చిత్తంలో, ఆయన ఉద్దేశం. కనుక వీఆర్ నాట్ అకౌంటబుల్ ఫర్ దట్. మనం దానికేదో భయపడాల్సింది లేదు. కనుక దేవుడు ఎవరిని రక్షిస్తున్నాడు అనేది ఆయన సంకల్పాన్ని బట్టి, ఆయన ఏర్పాటును బట్టి జరుగుతుంది. అది దాన్ని బట్టి మనం విశేషంగా బాధపడక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువుని పేతురు స్వయంగా అడిగాడు, ప్రభువా రక్షించబడి వారు కొద్దిమందేనా? ఏమైపోతారు ఈ జనాంగం అంతా? ఒక చెట్టు తీసుకోండి, చాలా పెద్ద టేకు చెట్టు తీసుకోండి. టేకు చెట్టులో కొమ్మలుంటాయి, వేర్లుంటాయి, ఆకులుంటాయి, రెమ్మలుంటాయి. కాండం నుండి మనకు కావలసినటువంటి మొద్దు తీసుకుంటాం, మిగతాదంతా పారేస్తాం కదా. కనుక మానవుల్లో కూడాను ఆయన అంగీకరించినటువంటి వారు ఆయన మందిరంగా మలచబడి వెళ్ళిపోతారు ప్రభు దగ్గరికి. మిగతా వారు అగ్నిగుండంలో పడిన దాని గురించి దేవుడు విచారించేవాడు కాదు. అది వాళ్ళు కోరుకున్నది. కనుక ఇవాంజలిజం అర్థం చేసుకోవాలి. కనుక మనకు భారం ఉండటం అంటారా, అది చాలా ప్రాముఖ్యం. అది పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటిదే. ఒక మనిషి భారం తెచ్చుకోలేడు. ఒక మనిషి ఆత్మల పట్ల భారం తనకు ఎలా వస్తుందో, అతడు పరిశుద్ధాత్మ చేత ప్రేరణ పొందిన వాడు అయినప్పుడే ఆ భారం వస్తుంది, అప్పటి వరకు రాదు. నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తోంది అని అన్నాడు ప్రభు. కనుక అది ఆ విశ్వాసలో దేవుడు చేస్తాడు ఆ క్రియ. అప్పుడే ఆ మిషన్స్ ముందుకు పోతాయి. చాలా డూప్లికేట్ మిషన్స్ వచ్చేస్తాయి. ఒరిజినల్ ఒక మిషన్ ఉంటే 10 డూప్లికేట్ మిషన్స్ వస్తాయి. అట్లాగే మిషనరీ మూమెంట్స్ కూడా అనేకం వస్తాయి. కనుక దాని గురించి మనం విచారించాల్సిన పని లేదు. మనకు దేవుడిచ్చిన పని చేసుకుంటూ ముందుకెళ్ళటమే.
ఇది ఇశ్రాయేలీయులకు ఆనాడు అర్థం కాలేదు. మేము దేవుని ప్రజలం, మిగతావి మాకు అనవసరం, మాకు దేవుడిచ్చిన దాని ప్రకారం మేము జీవించాలి అనేటువంటి భావనలో వాళ్ళు లేకపోవటాన్ని బట్టి దేవుడు వాళ్ళని శిక్షకు అప్పగించేస్తున్నాడు. 11వ వచనం, ప్రభువు అయిన యెహోవా సెలవిస్తోంది ఏమనగా, నీ చేతులు చరచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయ కృత్యాలను బట్టి అయ్యో అని అంగలార్చుము. చేతులు చరిచి అంటే చప్పట్లు కొట్టుకో, నువ్వే చప్పట్లు కొట్టేసుకోమన్నాడు. నేలను తన్నమన్నాడు. అంటే ఇరిటేషన్ మోడ్లో జరిగేవి ఇవన్నీ కూడా. నువ్వు ఇవన్నీ కూడా అంగలార్చు. ఖడ్గం చేత, క్షామం చేత, తెగులు చేత వాళ్ళు కూలిపోతారు. దూరమున ఉన్నవారు తెగులు చేత చస్తారు, దగ్గర ఉన్నవారు ఖడ్గం చేత కూలుతారు. శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చస్తారు. ఈ ప్రకారం నేను వారి మీద నా క్రోధం తీర్చుకుంటాను. తమ విగ్రహాల మధ్య తాము కట్టిన బలిపీఠాలను చుట్టూ, ఎత్తైన కొండల మీద, సకల పర్వతాల నడికొప్పుల మీద, పచ్చటి చెట్ల కింద, పుష్టిపారిన మస్తకీ వృక్షాల కింద, తన విగ్రహములన్నిటికీ పరిమళ ధూపం వేసిన చోట్లన్నింటిలో పడిన వారు వారి జనులు హతులయుండు కాలమున నేను యెహోవానై ఉన్నానని తెలుసుకుంటారు. నేను వారికి విరోధినై వారు నివసించే స్థలాలన్నింటిలో దేశమున దిబ్లాతు అరణ్యము కంటే మరి నిర్జనముగా పాడుగా చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. దేశం నాశనం అయితే కానీ తెలుసుకోరా? తెలుసుకోరు. అందుకే దేవుడు నాశనం చేస్తున్నాడు. 7వ అధ్యాయం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా ప్రకటింపుము, నరపుత్రుడా ప్రకటింపుము, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చే ఉన్నదని ప్రభువగు యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చే ఉన్నది. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలమును నీ మీదకి రప్పిస్తున్నాను. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉందును. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలమును నీవు అనుభవింపచేస్తాను. నీ హేయ కృత్యాలు నీ మధ్య ఉండనిస్తాను. హేయ కృత్యములు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవించేట్టు చేస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చివరి భాగంలో, మోసపోకడి దేవుడు వెక్కిరించబడడు, నరుడు దేనిని విత్తుతాడో దానినే కోస్తాడన్నాడు. అదే ప్రవర్తన ఫలము. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని సామెత ఉంది. ప్రవర్తన ఫలము అంటే అది. ప్రవర్తన ఫలం నీ మీదకి రప్పిస్తున్నాను. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయకూడదో చేసినందుకు ఏ విధమైన శిక్ష వస్తుంది. ఇది ఇశ్రాయేలీయులకు అర్థం కావాలని దేవుడు కోరాడు. దేశానికి అంతం వచ్చిందన్నాడు. నరపుత్రుడా ప్రకటించు, ఇశ్రాయేలీయుల దేశానికి అంతం వచ్చేసింది. నలుదిక్కుల దేశాలకు అంతం వచ్చే ఉన్నదని యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు నీకు అంతం వచ్చే ఉన్నది. నా కోపం నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి. ప్రవర్తనను బట్టి దేవునికి కోపం వస్తుందన్నాడు. మన ప్రవర్తన దేవునికి కోపం రేపుతుందా? కనుక యువర్ లివింగ్ స్టైల్, యువర్ లైఫ్ స్టైల్, నీ జీవిత విధానం దేవునికి అనుకూలమైనదిగా ఉంటుందా? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నామా? ఆయన మనసును కష్టపెట్టే వారంగా జీవిస్తున్నామా? ప్రభువు అయిన యెహోవా సెలవిస్తుంది ఏమిటంటే, దురదృష్టము, వింతైన దురదృష్టం సంభవిస్తుంది. అంతం వస్తోంది, అంతం వచ్చే ఉన్నది. అది నీ కొరకు కనిపెడుతుంది. ఇదిగో సమీపమాయను. ప్రవక్తల మాటలు ఇశ్రాయేలీల వారికి ఎట్లా ఉంటుంది వింటుంటే? అంతం వచ్చింది మీకు అంటే కోపం రాదు? నువ్వు ఇవాళ చచ్చిపోతావయ్యా అని ఎవరితో నేను అన్నావు అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? నీ భర్త చచ్చిపోతాడమ్మా, నీ భార్య చచ్చిపోతుంది, లేకపోతే నీ బిడ్డలు చచ్చిపోతారయ్యా, మీ తల్లిదండ్రులు చచ్చిపోతారు, మీరు నాశనం అయిపోతారు అని ఎవరినైనా మీరు అన్ని చూడండి, ఊరుకుంటారా? ఇశ్రాయేలీయులు అలా తీసుకున్నారు. మమ్మల్ని ఇట్లా అంటావా నువ్వు అని అనుకుంటున్నాను, కానీ మేము ఇట్లా చేసినందుకు ఇట్లా అంటున్నావు అనేది వాళ్ళు ఆలోచించలేకపోయింది. మానవ నైజం ఏమిటో తెలుసా? సెల్ఫ్ జస్టిఫికేషన్. తనను తాను నీతిమంతుడిగా ప్రకటించుకోవటం, భావించుకోవటం. నేను నా అంతటోడు లేడు, నా అంత మంచోడు లేడు, నా అంత ప్రార్థనాపరుడు లేడు, నా అంత త్యాగశీలి లేడు, నా అంత సద్బుద్ధి కలిగినోడు లేడు,
నేను కాబట్టి ఇంత గొప్ప పనులు చేస్తున్నాను, అహం. అక్కడే మానవుడు పాడైపోతోంది. మానవుడు తను ఎంత దరిద్రంగా అయినా దుస్థితిలో ఉన్నాడో తెలుసుకోకుండా నా అంతటి వాడు లేడని అనుకుంటుంటే ఏమిటి ప్రయోజనం? కనుక మనుషులు మొట్టమొదట తమ దౌర్భాగ్యతను ఎరగాలి, తమ దుర్బలతను గుర్తెరగాలి. అలా కాకుండా నేను దేవుడు అంతటి వాడిని అనే అభిప్రాయాన్ని బిల్డ్ చేసుకుంటూ పోతే ఇక పశ్చాత్తాపానికి చోటు ఎక్కడుంది? కనుక మనుషులు పాపం వైపు అడుగులేస్తున్నారు. మనిషి తనను అసెస్ చేసుకోవటంలో ఫెయిల్ అయినప్పుడు, దేవుడిని గురించిన అసెస్మెంట్లో ఫెయిల్ అయినప్పుడే పాపం వైపు వెళ్తాడు. కరెంటు తీగ ముట్టుకుంటే చస్తాం అని తెలిస్తే కరెంటు తీగే అడుగులు పడతాయా? పడవు కదా. కనుక కరెంటు తీగను నిర్లక్ష్యం చేస్తున్నాడు, లేదా తక్కువ అంచనా వేస్తున్నావు, లేదు నిన్ను నువ్వు ఎక్కువ అంచనా వేసుకుంటున్నట్టు. కరెంటు తీగ వైపు నడుస్తున్నావు అంటే నిన్ను నీవు దానికి మించినగా అంచనా వేసుకున్నావు అన్నమాట. కనుక దేవుని విషయంలో కూడా చాలామంది దేవుడు ఏం చేస్తాడులే, మన ఇష్టం, మనం ఎలా అయినా బ్రతకచ్చు, ఇలా తమ అహాన్ని సంతృప్తి చేసుకుంటున్నారు. ఆ ప్రవర్తన ఫలమే వాళ్ళ మీద దేవుని ఉగ్రతగా పడుతోంది. యెహోవానగు నేను నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీవు ఎరుగేటట్లు నీ ఎడల కటాక్షం ఉంచక కనికరం చూపక నీ ప్రవర్తనా ఫలం అనుభవింపజేస్తాను, నీ హేయ కృత్యాలు నీ మధ్య ఉండనిస్తాను. 6లో చెప్పాడు, 6వ అధ్యాయంలో మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్పాడు. ఇదిగో ఆ దినం వచ్చింది, ఆ దుర్దినం ఉదయిస్తోంది, దండం పూచి ఉన్నది, ఆ గర్వము చిగురించి ఉన్నది, బలాత్కారం పుట్టి దుష్టులను దండించున్నదైంది. వారిలోనైనను వారి గుంపుల్లోనైనా వారస్తులోనైనను వారికి ఉన్న ప్రభావంలోనైనా ఏమీ మిగలదు. వారి ఆస్తి మిగలదు, వారి ఇన్ఫ్లుయెన్స్ మిగలదు, అంతా కూడా పోతుందన్న. ఎంత ప్రమాదం! ఎటువంటి దురవస్థ ఇది! ఆస్తి పోతుంది, ఇన్ఫ్లుయెన్స్ పోతుంది. ఏమైపోతారు ఈ మనుషులు? కనుక మాకు డబ్బు వచ్చేసింది, మాకేం పర్వాలేదు. చాలామంది అలా అనుకున్న వాళ్ళు 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళ పరిస్థితులు అప్ అండ్ డౌన్ అయిపోవటం నేను చూశానండి. వీళ్ళు చాలా సంపాదించేశారు, ఇక వీళ్ళకి ఏమీ తిరుగులేదు, టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు అనుకున్న కుటుంబాలు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్లలో తలకిందులు అయిపోయి నేలమట్టం అయిపోయిన కుటుంబాలు చూశాను. కనుక మానవుడు తన పరిస్థితిని బట్టి అన్నాడు గర్వించకూడదు. కాలం వస్తోంది, కాలం సమీపిస్తోంది, వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచింది. కొనువానికి సంతోషం ఉండే పని లేదు, అమ్మవానికి దుఃఖం ఉండే పని లేదు. వారు బ్రతికి ఉన్నను అమ్మవాడు అమ్మిన దాన్ని తిరిగిరాడు. ఈ దర్శనం వారి సమూహం అంతటికి చెందినది తప్పక జరుగును. వారందరూ దోషులైరు గనుక తమ ప్రాణములు తప్పించుకున్నట్టుగా వారిలో ఎవ్వరూ ధైర్యము చేయరు. ప్రాణం కాపాడుకోవాలంటే భయం వేసే పరిస్థితి వస్తుందన్న. ప్రాణం పోతేనే నయం అన్నట్టుగా తయారవుతుంది. అంత దౌర్భాగ్యమైన కండిషన్స్ ఈ విషయంలో రాబోతున్నాయని ప్రకటించారు. రేపటి వాక్య ధ్యానంలో 14వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు మొదటి 24 అధ్యాయాల్లో కూడాను ఈ జడ్జిమెంట్స్ గురించి చెబుతూనే వెళ్ళాడు. కనుక విశ్వాసులం మనం, దేవుని యొక్క కృప వలన రక్షించబడ్డాం. మరి బ్రతుకు మార్చుకోకపోతే ఎట్లా? ప్రవర్తన మార్చుకోకపోతే ఎట్లా? మార్చుకోవాలి. అట్టి కృప ప్రభు మనకిచ్చేటట్లు మనం ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో గడపటం నేర్చుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు ఏఆర్ లైన్స్ వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహాయం చేశారు. ప్రభు ఈ కుటుంబానికి సంతానం ఇచ్చేటట్లు ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. సహకారం ఇచ్చిన మీ దీన కుటుంబానికి సంతానం ఇవ్వండి ప్రభు. సంతానము మీరు ఇచ్చేటువంటి కృప, అట్టి కృప అనుగ్రహించండి. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, పంపించండి. వాక్యము విన్నవారు పాపమును తమ జీవితంలో లక్ష్య పెట్టక, పాపమును అసహించుకొని
విడిచిపెట్టుట నేర్పండి. యేసును అంగీకరించుటకు ప్రతి ఒక్కరికి ప్రభు కృపనివ్వండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.